సర్పవరం గ్రామంలో వేంచేసిన శ్రీ రాజలక్ష్మి సమేత శ్రీ భావనారాయణ స్వామి వారి ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. ఆలయ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా సర్పవరం శ్రీ భావనారాయణ స్వామి వారి దేవస్థానంలో గోశాల, గృహ సంకల్ప స్థానము, ఊయల మండపం, తులాభారం, సుదర్శన యాగశాల, ప్రసాదం కౌంటర్లను ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీ ఆర్ శ్రీనివాసరావు ఆలయ మర్యాదలతో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ భావనారాయణ స్వామి వారి ఆలయ విశిష్టతను దేశం నలుమూలలా చాటి చెప్పాలనే లక్ష్యంతో ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావును కోరినట్టు తెలిపారు. ఆలయంలో నిత్యాన్నదాన పథకాన్ని ప్రారంభించేందుకు కృషి చేసి ఆలయ ఈవో శ్రీనివాస్ ను ప్రత్యేకంగా అభినందించారు. దేవస్థానానికి చెందిన భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడతామని, కూటమి ప్రభుత్వంలో ఆలయ భూములపై కబ్జాలు జరిగితే సహించబోమని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నట్లే ఇక్కడ కూడా గృహ సంకల్ప స్థానము, తులాభారం ఏర్పాటు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు సిరంగు శ్రీనివాస్, నందిపాటి అనంతలక్ష్మి, త్రిమూర్తులు, పుల్ల శ్రీరాములు, బన్ను రామ్దేవ్, సీతయ్య దొర, పుల్ల వీరబాబు, కన్ని శ్రీనివాస్, మానేపల్లి బాబ్జీ, బస్సా చంటిబాబు, దీనవహి పేరుబాబు, మామిడాల శ్రీనివాసరావు, పాండ్రంకి రాజు, పుల్ల శ్రీను, వాసంశెట్టి వెంకటేశ్వరరావు, గుత్తుల శ్రీను, గోవింద్, దాసరి శివ, జీని శ్రీను, సోదే ముసలయ్య, భాస్కర్ తదితర కూటమి నాయకులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. అలాగే నిత్య అన్నదానం వంటశాల శంకుస్థాపన చేసాం, దాన్ని పూర్తి చేస్తాం. ఈ లోపల నిత్యం అన్నదానం చేయడానికి ఎటువంటి నిధులు అవసరం ఏంటో అట్లా సమకూర్చుకోవడం విధానం ఎలాగా అన్నది ఆలోచన చేసి దాని ప్రకారం ముందుకు తీసుకెళ్తామని చెప్పి నేను తెలియదు. రాబోయే ధనుర్మాసంలో ఈ గుడి ఎప్పుడు కలకలలాడతా పూర్వం లేని వైభవంతో ఈసారి వెళ్తుందని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. ఈఓ గారికి మరియు ధర్మకర్తలకి ఇద్దరికి కూడా కార్యాలయాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే పూర్తి స్థాయిలో పనిచేయాలంటే వాళ్ళు ఎవరైనా సరే ధర్మకర్త అవ్వచ్చు, ఈఓ అనవచ్చు, వారికంటూ ఒక కార్యాలయం కూర్చుంటే ఆ కార్యాలయంలో కూర్చుని పూర్తి స్థాయిలో పని చేయగలుగుతారు. ఎక్కడ గుడిమెట్ల మీద కూర్చుని పని చేయమంటే పని చేయడం కష్టం. కాబట్టి అటువంటి నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది. అలాగే నిత్య దర్శనానికి మరియు సేవలకి టికెట్ కౌంటర్లు పెట్టడం జరిగింది. అది ఆన్లైన్ టికెట్లు కూడా మీకు లభించగలిగే విధంగా ఈ గుడికి తులాభారం మనం చూసే ఉంటాం. మన దివిలి తిరుపతి ఇటువంటి క్షేత్రమే చాలా కాలం మరుగుపడి ఉంది. దాన్ని బయటకు తీసిన తర్వాత ఈవేళ ఆ వైభవం చెప్పతరం కాదు, అదే వైభవం దీనికి తీసుకురాబోతా ఉన్నాం. అదే తులాభారం ఇక్కడ కూడా పెట్టడం జరిగింది. అదే తులాభారం ఈవేళ పటికి బెల్లం అవ్వచ్చు, బియ్యం అవ్వచ్చు, గోధుమలు అవ్వచ్చు, ప్రసాదానికి పనికి వచ్చేది ప్రతి ఐటెంని కూడా తులాభారానికి పెట్టడం జరిగింది. అలాగే గతంలో చుండ్రు శ్రీహరి గారు మనకి జైగంట ఒకటి ఇవ్వడం జరిగింది. అది మూలన బారేశారు. దాన్ని వేళ ఈవో గారు తీసుకొచ్చి దాన్ని పూర్తి స్థాయిలో రిపేర్ చేసి పాలిష్ పెట్టించి దాన్ని ఒక నిజంగా అది మోగుతుంటే ఊరంతా వినపడుతుందేమో అంత రీసౌండ్ వచ్చి ఆ గంట అంత గొప్ప గంట దాన్ని పక్కన పారేయడం జరిగింది. దాన్ని అన్నింటినీ కూడా వీధిలో బయటకు తీసుకొచ్చి వాళ్ళు దాన్ని ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర పెట్టడం జరిగింది. అలాగే పాతాల భావనారాయణ స్వామి గుడికి స్టీల్ రైలింగ్ వేసి అవి ఏ ఇబ్బందులు జరగకుండా పెట్టడం జరిగింది. అట్లాగా ఒక శ్రద్ధ ఒక ఈవోకి కానీ రేపు నిజంగా భావనారాయణ స్వామి దీనికి పాలక మండలి ఎలాంటి పాలక మండలి తీసుకొస్తారో ఆయన ఆదేశాల మేరకు ఒక పాలక మండలి అంటూ వస్తే త్వరలో సిద్ధంగానే ఉంది. రెడీగా చేసుకోవాల్సిన అవసరం గవర్నమెంట్ నోటిఫికేషన్ అయితే అయ్యింది. మనం పెట్టవలసిన టైం వచ్చింది. కానీ దాన్ని ఏంటంటే రాజకీయంగా నా మనసులో ఉద్దేశం ఏంటంటే అది భగవంతుడు ఎలా నిర్ణయిస్తారో తెలియదు. నా మనసులో ఉద్దేశం ఏంటంటే రాజకీయంగా ఈ గుడిని బాగా డెవలప్ చేసి దగ్గర ఆ ఇంట్రెస్ట్ ఉండి ఆ ఇది చేసి మనుషులు అయితే బాగుంటుందని నా మనసులో యొక్క ఆలోచన. కానీ అది నా మనసులో ఉన్న ఆలోచన, అది స్వామివారి మనసులో ఏముంటే అది జరుగుతుంది.